బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని డీలర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మండాది వెంకట్రావు అన్నారు. 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం మరియు భవానీపురం రేషన్ డీలర్ల అధ్యక్షుడు కోట గురునాథం ఆధ్వర్యంలో విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా సరఫరా అధికారి ఏ పాపారావు, సహాయ సరఫరా అధికారి సర్కిల్ 1 సి లక్ష్మీనారాయణ రెడ్డి, సహాయ సరఫరా అధికారి సర్కిల్ 2 వి శ్రీనివాసులు, సహాయ సరఫరా అధికారి సర్కిల్ 3 ఎన్ లక్ష్మణబాబు హాజరై వారి చేతుల మీదుగా బాటసారులకు మజ్జిగ రత్నాలను సుమారు 5,000 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకి నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ఆర్యవైశ్య సంఘం మరియు రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా సంస్థలు కూడా నిర్వహిస్తే బాటసారుల దాహతిని తీర్చిన వారు అవుతామని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారంశెట్టి రాధా, కోట శ్రీమన్నారాయణ, వెల్లంపల్లి సుబ్బారావు, కటకం రామలింగేశ్వరరావు, శంకా పరమేశ్వరరావు, గుర్రం రమణయ్య, నాగసూరి ఓబయ్య మరియు కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండాది వెంకట్రావు, నేను విజయవాడ నగర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు భవానీపురం గాంధీ బొమ్మ సెంటర్ చెరువు సెంటర్ నందు 44వ డివిజన్ ఆదివాసీ సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో భవానీపురం రేషన్ డీలర్లు మరియు ఆదివాసీ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గురునాథం గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు గారు, సర్కిల్ 1 ఏఎస్ఓ గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు, సర్కిల్ 2 ఏఎస్ఓ గారు శ్రీనివాస్ గారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ శరత్ గారు, మా విజయవాడ నగర కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా పాదచారులు అందరూ పాల్గొని ఈ మజ్జిగను సేవించి వారికి అందరూ కూడా దాహార్తిని తీర్చుకోవడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా కమిటీ అధ్యక్షుడు గురునాథం గారు వారి కమిటీకే ఇది సాధ్యం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు అటు అమ్మవారి పాదయాత్ర జరిగేటప్పుడు ఇరుముల సందర్భంలో భవానీ భక్తులకి పాలు పంపిణీ కానివ్వండి, లేకపోతే సాయంత్రం పూట అల్పాహారం పంపిణీ కానివ్వండి, లేదంటే అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించి వారికి అక్కడ వాసవి అమ్మవారికి అన్నదానాలు చేయడం కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు. మన వరదల్లో కూడా ఎంతోమంది సింగనగర్ ప్రాంతానికి వచ్చి దుప్పట్ల పంపిణీ చేసి ఈ కమిటీ వారు అందరికి కూడా చాలా ఆదర్శవంతంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో గురునాథం గారి ఆధ్వర్యంలో వారి కమిటీ సభ్యులు గాంధీ గారు, సుబ్రహ్మణ్యం గారు ఇట్లా అందరూ కూడా పాల్గొని ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని చేయాలని, పేద ప్రజలకి వారి అన్నదానాలు అందించాలని కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గురునాథరావు, 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం ప్రెసిడెంట్ని. అదేవిధంగా ఈరోజు మా ఆర్యవైశ్య సేవా సంఘం మరియు రేషన్ డిపోలో డీలర్స్ భవానీపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ పేదలకు ఎండకి దాహార్తిని తీర్చడానికి ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి మా డిఎస్ఓ గారు ఏ పాపారావు గారు, ఏఎస్ఓ 1 గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు, ఏఎస్ఓ 2 గారు శ్రీనివాసులు గారు మరియు మా ఏరియా ఇన్స్పెక్టర్లు గారు అందరూ
ప్లస్ మా కమిటీ సభ్యులు రాధా గారు, రామలింగేశ్వర గారు, పూర్ణ గారు, సుబ్బారావు గారు, తర్వాత పరమేష్ గారు, రమణయ్య గారు, నారాయణ గారు, అలాగే మిగతా కమిటీ మెంబర్లందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు చేయదలుచుకున్నాము. లాస్ట్ 1 వీక్ బ్యాకే చేద్దాం అనుకున్నాము. వర్షాల కారణంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాము. పేదలకు ఎండకి దాహాద్రి తీర్చడానికి ఉద్దేశంతో మా రేషన్ డీలర్లు ప్లస్ మా ఆర్యవైశ్య సేవా సంఘం తరఫున ఒక మినిమం 5,000 మందికి దాకా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, సేవా కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి కూడా అందరూ మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.